దేవుని యొక్క తీర్పు ఉన్నది. మనము చేసే ప్రతి క్రియ ద్వారా దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. ఆయన న్యాయమైన త్రాసులో నీవు తేలిపోకూడదు. నీ జీవితంలో నువ్వు తేలిపోకుండా ఉండాలంటే నీ తలకు నూనె తక్కువ కాకూడదు. నూనె దేవుని అభిషేకమునకు గుర్తుగా ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకం, ఆత్మ నింపుదల విశ్వాసికి చాలా అవసరం. బాప్తిసమును పొందిన నీవు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందేవా? ఆత్మచేత నింపబడ్డావా? ఒకవేళ ఇప్పటి వరకు నీకు ఆత్మ అభిషేకము లేకపోతే, ఆత్మ నింపుదల లేకపోతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవా, నీ ఆత్మ అభిషేకము నాపై కుమ్మరించండి. మేడగది అనుభవము నాకు దయచేయి. ఆత్మ కొరకు నీ సన్నిధిలో రోషము కలిగి ప్రార్థించుట నాకు నేర్పించండి. నోరు తెరిచి అడుగుదాం. ఆత్మ తగ్గిపోకూడదు, ఆత్మాభిషేకము తక్కువ కాకూడదు. ఆత్మ లేకపోతే ఎత్తబడవు. ఆత్మ లేకపోతే ప్రభువు రాకడలో ప్రభువును కలుసుకోలేదు. అందుకే నీవు త్రోసివేయబడతావు, నీవు తగ్గిపోతావు. అందుకే ఆత్మ నింపుదల కావాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. రెండవది దేవుని సన్నిధిలో దేవుని ప్రేమించుటలు, దేవుని ఎడల ప్రేమ కలిగి ఉండటం. మనము తగ్గిపోకూడదు. మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దేవుని కలిగిన మనస్సు మనము కలిగి ఉన్నాం. ప్రేమ లేనివాడు మోగిడి కంచు గనగనలాడే ఆ తాళం వంటి వాడని వ్యర్థుడని బైబిల్ సెలవిస్తుంది. దేవుని ప్రేమ ఒకరి ఎడల ఒకరికుండా క్రీస్తు మనలను ప్రేమించినట్లు మనము ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ప్రేమ లేని వ్యక్తివైతే నీవు వ్యర్థుడివే. దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. నీలో దేవుని ప్రేమ ఉన్నదా? దేవుని ప్రేమిస్తున్నావు? మొదట దేవుని ఎడల ఉన్న ప్రేమను నీవు కలిగి ఉన్నావు. ఒకవేళ అది తగ్గిపోయి ఉంటే ప్రభుని అడుగు. ప్రభువా, నన్ను నీ సన్నిధిలో నీలో స్థిరపరచున్నాను. నీ ప్రేమ కలిగి ఉండటానికి సహాయించు అయ్యా. ఒకరినొకరు ప్రేమించుకొని ప్రేమ యందు స్థిరపడటానికి సహాయించు. ప్రార్థన చేద్దాం. అమ్మా, మానవ మనస్సుతో కాకుండా దేవుని మనస్సు కలిగి ప్రభు తట్టు చూస్తూ ప్రభుని అడుగుదాం. మూడవది, పిండి తగ్గిపోకూడదు. దేవుని వాక్యము నీ యందు నిలిచి ఉండాలి. దేవుని వాక్యము నీ హృదయమని ఆ యొక్క హృదయపు పాత్రలో నిండి ఉంది. వాక్యము కరువైపోకూడదు, తక్కువైపోకూడదు. వాక్యము తక్కువైతే దేవుడు తక్కువైపోయినట్లు. దేవుడు లేని నీ జీవితం వ్యర్థం. ప్రార్థన చేయండి. ప్రభుని అడుగుదాం. ఏ విషయంలో నువ్వు తేలిపోతున్నావో, ఏ విషయంలో తక్కువైపోయావో, ఏ విషయంలో దేవుడు నీ మీద నేరారోపణ చేస్తున్నాడు, ఏ విషయంలో దేవుడు నీపై నేరము మాపడానికి అవకాశం ఉన్నదో, ఒకవేళ నీలో ఉంటే సరిచేసుకో, సరిదిద్దుకో. ఈ రాత్రి దేవుడు ఒక మంచి అవకాశం మనకిస్తున్నాడు. సరిచేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పొంది ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని సాక్షులుగా ఉండడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మేము విన్న మాటలు మా హృదయాల్లో ముద్రించి భద్రపరిచి నీరు కట్టి ఫలింపు దయచేయండి. సంఘములో ఉన్న బిడ్డలను మీరు దర్శించండి. ఒక్కొక్కరిని మీరు దర్శించండి.
ఒక్కొక్కరిపై నీ ఆత్మ వర్షమును కుమ్మరించండి. ఒక్కొక్కరిని నీ ఆత్మ శక్తితో నింపండి. ఒక్కొక్కరిని ఒక అగ్ని కణమోలే మండించండి నాయన. అయ్యా కృప చూపయ్యా. నీ ప్రేమ మేము కలిగి నిన్ను అధికముగా ప్రేమించే వారిగా, నీ వాక్యము హృదయము నిండా నింపుకునే వారిగా ఉండటానికి ప్రతి బిడ్డను సిద్ధపరచయ్యా. శరీర సంబంధమైన శరీర మనస్సును మా నుండి దూరము చేయండి. ఆత్మ సంబంధులుగా, ఆత్మానుసారులుగా, ఆత్మ విషయముల మీద ఆసక్తి కలిగిన వారి, ఆత్మ సంబంధమైన ఫలింపు కలిగి, ఆత్మ వరములు బలములు కలిగి ఫలించడానికి సహాయము చేయండి అయ్యా. ప్రభు చూపండి. సహాయకుడు నీకు వందనాలు. రాత్రి మీరు మమ్మల్ని దర్శించి మా అందరితో అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మాతో మాట్లాడిన ప్రతి మాటను మేము లోబడి నడుచుకునే వారిగా సిద్ధపరచమని అయ్యా. ఏ హృదయము కఠినపరచబడకుండా అయ్యా మీరే వాక్యము ద్వారా సరిచేసి సరిదిద్ది మీకు లోబడి మీ చిత్తమును నెరవేర్చుటకు మమ్మల్ని సిద్ధపరచమని, ఈ రాత్రి కాలపు దీవెలతో నింపమని, సహాయం చేయమని, వాక్యం అందించిన నీ దాసుని బలపరచమని, చేరికులు వచ్చిన బిడ్డలను కుటుంబాలను దీవించి ఆశీర్వాదించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొందినాము తండ్రి.